హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? ఈరోజు ఫుల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది షూట్ చేశాను, అది మీతో షేర్ చేస్తాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ దాత్విక్ వచ్చేటప్పటికల్లా నేను అన్ని పాత్రలన్నీ తోమేసి పక్కన పెట్టేసుకున్నాను, ఇల్లు క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇంకా దాత్విక్ రాగానే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ దాత్విక్కి పొటాటో ఫ్రై చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. అంటే మా కోసం పప్పును పచ్చల కూర తోటకూర కలిపి పప్పు చేసాం. ఇంకా దాత్విక్ రావడమే నేను అన్నం పెట్టేస్తున్నానండి ఒక 1 వీక్ నుంచి. ఎందుకు రీజన్ అంటే మార్నింగ్ తినేసి పడుకుంటున్నాడు అనుకోండి, ఇప్పుడు 9కి వాడి వర్క్ అంతా ఫినిష్ అవుతుంది. అయిన తర్వాత వాడు పడుకుంటున్నాక మార్నింగ్ అయితే వాళ్ళు కూడా తాగట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందన్నమాట. అందుకనే డైజెషన్ అవ్వదు కదా అలా తినేసి పడుకుంటే, అందుకనే అనీజీగా ఉంటున్నాడు అని చెప్పేసి రావడమే. హెల్తీగా ఏదైనా సరే నేను ఇంకా అన్నం పెట్టేస్తున్నాను. వాడికి ఎన్వి లాంటిది ఏమన్నా ఫుడ్ కొంచెం బాగానే పెట్టాను అంటే ఇంకా నైట్కి పెట్టాను, లేదంటే కొంచెం ఆకలి అంటే ఒక 1/2 కప్ అయితే కర్డ్ రైస్ పెడతాను. ఇక్కడ చిన్నాడు ఆమ్లెట్ తీసుకున్నాడు కదా, వాడు యాక్చువల్గా ఇందాక ఒక ఆమ్లెట్ వేసాను, అది కూడా ఆగం చేశాడండి. నేను తింటున్నాడు అనుకున్నాను, కాదు తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా ప్లేట్స్ వాటిలో వేసేసి ఆగం చేసేస్తున్నాడు. అందుకని తీసేసుకున్నాను. ఏం తినడు వాడు, అస్సలు తినడు. వీడైనా కొంచెం పర్వాలేదు దాత్విక్. దోశలు అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను నా కోసం. ఇంకా నేను కూడా అన్నం అనేది ఏం తిన్నాను. ఇంకా అలాగే పాలు అయితే నేను తాగేసి పడుకుంటాను. ఇంకా మా వారికి కూడా దోశలు వేసేసి అనమాట. మా వారు కూడా ఇంకా అన్నం ఏమి వద్దన్నారు. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే చేసినానండి, అయిపోయింది నాది. 1 వీక్ సరిపోతుంది. నేను ఇప్పుడు చికెన్గా చేసి పెట్టుకుంటే మా వారు చికెన్ తీసుకొచ్చారు దమ్కి, అలాగే చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి. ఇంకా అందుకని మ్యారినేట్ చేసి పెట్టాలి కదా, దానికోసం నేను ఒకవైపు దోశలు వేస్తూ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. దమ్కి అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ అండి, ఇప్పుడు చేసేస్తే ఆఫ్టర్నూన్కి అసలు వేడి ఉండట్లేదు, మా వారేం ఇంకా ఎక్కువగా తినట్లేదు. అందుకని చెప్పేసి ఎలాగో చికెన్ తీసుకొచ్చారు కదా, ఆ చికెన్ కర్రీ వాడికి చేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఈవినింగ్ వచ్చాక తింటాడులే అని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అయితే కర్రీ ప్రిపేర్ చేసి ఒకవైపు రైస్ పెట్టేసుకున్నాను అనమాట. రైస్ అయిపోయిన తర్వాత నా కోసం డీటాక్స్ డ్రింక్స్ సోప్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే దాత్విక్ వెళ్ళిన తర్వాత నేను ఇంకా కూర్చుని నిదానంగా తాగుతాను, ఒక 5 మినిట్స్ అయితే రిలాక్స్ అవుతాను ఇవి తాగుతూ. ఇదొకటి అలవాటు అయిపోయిందనమాట. దీంట్లో చిన్నగా బెల్లం వేసుకున్నాను. ఇంకా ఒకవైపు అలా పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీలో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి దాత్విక్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి దాత్విక్ని అయితే పంపించేసి ఇంకా దాత్విక్ వెళ్ళిన తర్వాత నేను వెంటనే అయితే రైస్ అయితే నానబెట్టేశాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా బయటకు తీసి పెట్టుకున్నాను. కొంచెం ఐస్ పట్టినట్టుంది, అందుకని చెప్పేసి అది కూడా బయట పెట్టాను. దీంట్లో ఏం లేదండి, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ అయితే పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. అలాగే 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కలిపి 3 కలిపి పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అంటే చాలా చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 కప్పు పెరుగు అయితే తీసుకొని కలుపుకున్నాను. దీనివల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. మ్యారినేట్ చేసుకున్నాను మొత్తం కలిపేసి. దీంట్లోకి వచ్చేటప్పటికి ఇంకా రైస్ నానబెట్టాను కదా, దీంట్లో ఒక 2 యాలక్కాయలు, 3-4-5 లవంగాయలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, పైన తెల్లగా కనిపిస్తుంది నెయ్యి, అలాగే 1 స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాను. షాజీరా అనేది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో, టేస్ట్ కన్నా ముందు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీకి ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుందండి షాజీరా. అందుకని మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. రెండిట్లో వేసుకోవాలంటే ఇప్పుడు మనం పోపు పెడతాం కదా, అప్పుడు కూడా ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా అవన్నీ అయిపోయింది. నేను ఇల్లంతా క్లీన్ చేసి అప్పటికి 11 అయింది. 11కి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. 8 నుంచి 11కి 2 అవర్స్ అయింది కదా, 2 మంచిగా నాని ఉంటుంది. ఇది కూడా ఐస్ కూడా తగ్గిందనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 2 ఉరక తీసుకున్నాను ఉల్లిపాయలు, అలాగే 1 కప్పు క్యాష్యూస్ తీసుకున్నాను. ఇవి మొత్తం దాంట్లో అంటే బిర్యానీలో కాదండి, విడిగా కొంచెం పిల్లలు తింటారు అప్పుడప్పుడు, ఫ్రై చేసి ఉంచితే అడుగుతారని ఫ్రై చేస్తున్నాను అనమాట. దాంట్లో అయితే ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసి దాంట్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసేసుకొని దాన్ని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ని మరీ గోల్డెన్
గోల్డెన్ బ్రౌన్గా వచ్చేలాగా కాదు, కొంచెం లైట్గానే దించేయండి. అదే ప్యాన్లో ఇంకొక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాయలు, 1 స్పూన్ సోంపు, అలాగే 1 స్పూన్ అయితే షాజీరా వేసుకున్నాను. అలా హోల్ గరం మసాలా వేసాం కదా, ఇది కనుక కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఉంది కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అది వేసేయడమే. నేను ఇదే ప్యాన్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి, అందుకని ఇంకా ఈ ప్యాన్లో వేసేసాను. యాక్చువల్గా నేనైతే మొన్నటి వరకు విడివిడిగా ఉండేదన్నమాట, రైస్ విడిగా, కర్రీ విడిగా. ఇంకా ప్యాన్లో అయితే నేను బిర్యానీ చేసేదాన్ని, అట్లా కాకుండా ఇప్పుడు దీంట్లోనే చేసేద్దామని చేస్తున్నాను. ఇంకా దాన్ని అయితే మూత పెట్టేశాను అనమాట. సిమ్లో ఉండే కుక్ చేయాలి, అప్పుడు లోపలికంటా కుక్ అవుతుంది. ఇది ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. నేను తోవిన గిన్నెలన్నిటిని అయితే బాగా చదువుతున్నాడు హద్విక్, చూడండి ఒకసారి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. ఏదన్నా అడిగామనుకోండి కోపం వచ్చి ఏదో ఒకటి గిరాట్ కొడతాడనమాట, అంత కోపం వీడికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏం చేయాలో తెలియక ఆ చైన్స్ని గిరాట్ కొడుతున్నాడు. అసలు చాలా అల్లరండి, ఎంత అల్లరి చేస్తున్నాడు, ఇల్లంతా ఆగం ఆగం చేస్తాడు. పడుకున్నప్పుడు ఇల్లంతా నీట్గా ఉంటే లేవంగానే మొత్తం గజిబిజిగా అయిపోద్ది అనమాట, అట్లా చేస్తాడు వీడు. ఇంకా కర్రీ విషయానికి వస్తే కర్రీ అయితే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. కొంచెం మగ్గింది అనుకోగానే ఒక 40% కుక్ అవ్వగానే టమాటోస్ అయితే వేసుకున్నాను. టమాటోస్ కొంచెం కొత్తిమీర స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ టమాటోస్ని కిందకి పంపిస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇలా కర్రీ అయితే గ్రేవీ మంచిగా ఉండేలా చూసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను, దీన్ని పక్కన పెట్టేసి వెంటనే అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా అది కుక్ అవుతుండింది, ఇది కూడా ఒక 70% కుక్ అవ్వాలి. ఈ లోపల నేనేం చేసినానంటే గ్రేవీ చేశాను కదా, దీంట్లోనే చేస్తున్నాను కదా దమ్, దానికోసం హాఫ్ అయితే పక్కకు తీసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ లేయర్లో వేయడం కోసమని. ఇవి అయితే కలర్ అనమాట, ఫుడ్ కలర్, అది ఫుల్లీ ఆప్షనల్ అనమాట. దీంట్లో లేయర్ కింద వేయడానికి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే క్యాష్యూస్, ఫుడ్ కలర్ వేస్తే బాగా అంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండి తింటాడు, అందుకనే పిల్లలు. ఇంకా దాని మీద పాన్ పెట్టేశాను, చాలా సిమ్లోనే పెట్టేసి ఒక లేయర్ అయితే రైస్ వేసేసాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, క్యాష్యూస్ వేసాను. ఆ తర్వాత మనం హాఫ్ అయితే పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అదైతే మళ్ళీ ఇంకొక లేయర్ కింద మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసి ఈ బిర్యానీకి అసలు కర్రీ అనేది అవసరం లేదండి, రైతా కూడా అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది. మరీ నేను టూ స్పైసీగా అయితే చేయను, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి, అసలు టేస్ట్ అంటే వేరే లెవెల్ అండి, అంత బాగుండింది. ఇంకా నెక్స్ట్ లేయర్ కూడా రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, క్యాష్యూస్ వేసేసాను. ఇంకా ఫుడ్ కలర్ ఉంది కదా, ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి, నేను మా పిల్లల కోసం మాత్రమే వేసినా కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇంకా ఇంకో పీస్ కూడా మధ్యలో పెట్టేసేసి దీన్ని మూత పెట్టేసి ఉంచాలి. 15 minutes మూత పెట్టేసి దీని మీద ఏదో ఒక వెయిట్ వేసి పెట్టాలి. ఇంకా రెడీ అయిపోతుంది, మంచిగా కుక్ అవుతుంది, అస్సలు అడుగు పట్టదండి. మీకు ఫైనల్లో కూడా చూపిస్తాను. ఇంకా రైస్ కూడా చాలా పొడిలాడుతూ వస్తుందండి, అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. అసలు కలర్ఫుల్గా ఒక్క మెతుకు కూడా అంటారు కదా, అసలు కూడా బ్రేక్ అవ్వదనమాట. రైస్ అంత పొడిలాడుతూ వస్తుంది రైస్. ఇలా మీకు అడుగును కూడా అసలు ఏమంటదు, ఇలా ట్రై చేయండి. మనం ఏం లేదండి సిమ్లో పెట్టే దాంట్లోనే ఉంటుంది. 15 minutes అయితే సిమ్లోనే పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి చిన్న స్టవ్ మీద. నేను ఇలా అయితే రెడీ చేశాను. ఒక ఆనియన్, అలాగే ఒక లెమన్ కట్ చేశాను. కర్రీ మార్నింగ్ చేశాను కదా దాత్విక్కి, అది అలాగే రైతా అనమాట. ఇలా చూడడానికి ప్లేట్ చాలా బాగుంది కదా, మధ్యలో పెట్టానే అది గ్రీన్ కలర్లోది, అది కొత్తిమీర అండి, జస్ట్ ప్రజెంటేషన్ కోసం మాత్రమే చేసి పెట్టాను. అసలు టేస్ట్ అసలు ఎంత బాగుందంటే హాట్గా తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీకు నేను చెప్పిన రెసిపీలో ఏదన్నా డౌట్ వచ్చి అర్థం కాకపోతే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను
రెస్పాండ్ అవుతాను, మీకు చెప్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అదే రైస్ సరిపోయింది. దాత్విక్ని చదివించి అంతా పడుకోబెట్టేసిన తర్వాత నైట్ అయిపోయింది. ఇద్దరిని పడుకోబెట్టేసేటప్పటికి ఇల్లంతా ఇలా ఉంది. అసలు ఏం చదవకుండా గజిబిజిగా ఉండింది. ఇంకా ఇల్లంతా కౌంటర్ టాప్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే ఊడ్ చేసుకుని వస్తున్నాను. ఎందుకనంటే ఇల్లు నీట్గా ఉంటే నాకు రేపు మార్నింగ్కి మంచిగా రాగానే ప్రెజెంట్గా ఉండి ఏ పని చేయాలనేది మంచిగా అర్థమవుతుంది. అందుకే నేనైతే అలా చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టుకున్న ఉండగా ఇక్కడ మా వారైతే ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడి నుంచి కిల్లి తీసుకొచ్చారన్నమాట. మా వారైతే తినాలండి, నా కోసమే తీసుకొచ్చారు. చాలా బాగుందండి కిల్లి, నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ నేను తినేవాళ్ళం. ఇక్కడైతే నేను ఒక్కదాన్నే. దాత్విక్ ఏం తింటాడంటే కింద చెర్రీ ఉంటుంది కదా, అది దాత్విక్ తింటాడు. నేను తినేసి వాడికి ఇస్తే దాన్నే కిల్లి అనుకుంటాడు అనమాట. అంటే ఇంతవరకు చిన్నప్పుడు లేండి, ఇప్పుడు అర్థమైందిలే, కానీ వాడికి అది ఉంచేసాను అనమాట. ఇంకా పాత్రలన్నీ కూడా తోమేసుకుని పెట్టేసుకున్నాను. కౌంటర్ టాప్కి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎంత బాగుందోనండి ఇలా చూస్తే. రేపు మార్నింగ్ లేవగానే మంచిగా ఉంటుంది. మీరు కూడా ఇలానేనా అయితే కనుక కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.